హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడైతే నేను ఇంకొక వ్లాగ్ షూట్ చేసేసాను. ఇక్కడ మేము మాల్ ఆఫ్ ఏషియాకి వచ్చామన్నమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అనమాట. ఈ మనకి ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్లో ఒకటి. దెన్ ఎప్పుడూ చూడలేదు అండ్ ఊరికి అలా వెళ్ళాము, జస్ట్ చూడడానికి అంతే. అండ్ రిషి ఎప్పటి నుంచో అడుగుతుంది వెళ్దాం వెళ్దాం అనేసి. యాక్చువల్లీ రిషి ముందే చూసేసింది ఇది. ఎలా అంటే పక్కన నైబర్స్ తీసుకెళ్లారనమాట, తెలిసిన వాళ్ళే. సో ఇంకా ఆ పిల్లలతో పాటు తను కూడా వెళ్ళొచ్చింది ఒకసారి. ఇంకా బాగుందనేసి మళ్ళీ వెళ్దామంటే సరే అని ఇప్పుడు వెళ్ళాము. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము మేము. ఈవినింగ్ వ్యూవే బాగుంటుంది మాల్లోని కదా. సో ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలోనే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఒక్కసారైనా చూడాలి బెంగళూరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మాల్. బట్ తిరగడానికి మాత్రం చాలా ఓపిక కావాలి. పిల్లలతో నిజంగా చెప్పాలంటే ఇది అంతా తిరగడం కష్టమే. మామూలుగా పిల్లలు అంటే నడిచే వాళ్ళైతే ఓకే, ఎత్తుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది. అండ్ ఈ మాల్లోని కంప్లీట్గా ఈ థీమ్స్ చూడడానికే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ గ్రీనరీ వచ్చేసి అదంతా. అండ్ నాకు ఇంకా కంప్లీట్గా నీట్గా షూట్ చేయడం అవ్వలేదు. జాను ఒక పక్క అంటే ఉంటుంది కదా, అటు ఇటు వెళ్ళిపోతుంది. సో నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందన్నమాట. అంటే ఇవన్నీ కొత్తగా ఉంటాయి కదా, ఎప్పుడైనా మనకి అవసరం లేకపోయినా సరే ఇలాంటి వాటికి వెళ్ళాలి. సో దట్ మనకి తెలుస్తుంది అనమాట బయట ఎలా ఉంది, ఎంత డెవలప్మెంట్ ఉంది, అండ్ అప్డేటెడ్గా ఉండొచ్చు కొంచెం. సో మేమైతే అలా ఒకసారి చూద్దామనే వెళ్ళాము. ఏం పనిలేదు ఇక్కడికి వచ్చింది. సో ఇంకా వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. గేమింగ్ జోన్ అదంతా కూడా ఉంది. ఇక్కడ వెనక థీమ్స్ చూసారా, ఇలాంటివి అలా నడుస్తూ ఉంటే డిఫరెంట్ థీమ్స్ అనమాట. అంటే ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అసలు ఆ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలాగా. సో ఇంకా రిషి ముందు చూసింది కాబట్టి అంతా చెప్తుందనమాట. ఇంకా కొన్ని షాప్స్ అంటే అక్కడ అంతా ఓపెన్ చేయలేదు. ఒక ఫ్లోర్ అంతా, ఒక సైడ్ అంతా ఖాళీగానే ఉంది. ఇంకా వస్తాయన్నమాట, కమింగ్ సూన్ అని జస్ట్ పోస్టర్స్ పెట్టి ఉన్నాయి. కొన్ని మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి. బట్ అన్ని బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అన్ని బ్రాండ్ స్టోర్స్ ఈ మాల్లో ఉంటాయి. సో ఇక్కడ మేము మ్యాక్స్కి వచ్చామనుకుంటా. సో మ్యాక్స్లో చూస్తున్నాము జస్ట్ అలాగా. బట్ ఇంకా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతారు కదా. సో యూనికార్న్ అదేదో తీసుకుంది అండ్ ఇంటికి వెళ్ళి చూపిస్తాను. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకా తిరుగుతూనే ఉన్నాము. తిరిగి కాలు నొప్పి రావాలి తప్ప 1 డే కంప్లీట్గా పడుతుంది ఈ మాల్ అంతా కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తే. అండ్ అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఈ మాల్లో ఏంటి అంటే కొన్ని డేస్ బిఫోర్ లైక్ చాలా క్రౌడ్ ఎక్కువైపోతుంది అనేసి ఎంట్రీ ఫీజు కూడా పెట్టారు. బట్ ఇప్పుడు ఎంట్రీ ఫీజు ఏం లేదు, డైరెక్ట్గా ఫ్రీ ఎంట్రీ అనమాట. సో ఎవరైనా వెళ్ళొచ్చు. సో క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అలా మాల్కి కూడా టికెట్స్ అంటే ఎంట్రీ టికెట్ పెట్టారు అనేది విన్నాను. సో ఇంకా ఇప్పుడైతే మనకి ఎక్కడెక్కడ ఉన్నాము మ్యాప్స్ కూడా ఉంటాయన్నమాట మధ్యలో, ఏ ఫ్లోర్లో ఏ ప్లేస్లో ఉన్నాము అనేది. అండ్ పైన ఫ్లోర్లో ఐనాక్స్ ఉంది. సో లగేజ్ బ్యాగ్స్తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఆఫర్స్ ఏం కనిపించలేదు. మోస్ట్లీ ఆఫర్స్ అలాంటివి ఏమి ఉండవు, మామూలుగానే ప్రైస్ ఎక్కువ ఉంటుంది మాల్స్లోని. అండ్ ఆఫర్స్ మేబీ సీజన్ టైంలో ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ అయితే నాకేం ఆఫర్స్ ఏం కనిపించలేదు దేని మీద కూడా. సో ఇంకా తిరిగి ఫుల్గా అలసిపోయాం అండ్ చాలా ఆకలేసింది. పైన ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఫుడ్ సెక్షన్ అండ్ గేమింగ్ సెక్షన్ కూడా అక్కడే ఉంటుంది, గేమింగ్ జోన్. సో ఫస్ట్ రిషి గేమ్ జోన్కి వెళ్ళిపోదామని చాలా అల్లరి చేసింది. కానీ అప్పటికి కరెక్ట్గా టైం 9:05 9:10 అవుతుంది. సో క్లోజ్ అయిపోతుంది 9:30 కల్లా. ఇప్పుడు గేమింగ్ జోన్కి వెళ్ళినా సరే అంటే కంటిన్యూ ఆడడం అవ్వదు అనమాట. ఇంకొకసారి వద్దామని చెప్పేసి తనని కన్విన్స్ చేసి ఫస్ట్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము.
తినేసాక ఇంకా ఒక్క విజిట్ వెళ్ళాము. పిల్లలు అస్సలు ఊరుకోలేదనమాట. దెన్ ఏమి ఆడలేదు కానీ టైం అయిపోయింది, అప్పటికే క్లోజ్ అయిపోయింది కౌంటర్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను ఇక్కడ శాండ్విచ్ చేస్తున్నాను. శాండ్విచ్ అంటే ఇంట్లో చేసింది చాలా ఇష్టం నాకు. అంటే నా స్టైల్ ఆఫ్ మేకింగ్ శాండ్విచ్ ఇది చూపిస్తున్నాను. వెజిటబుల్స్ ఏముంటే అది వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ టొమాటో చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసేసుకొని అందులో ఈ పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంటుంది కదా, సో అది అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో సీజనింగ్ ఈ 3 కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. మనం ఎక్కువ మెంబర్స్కి చేసినప్పుడు. అండ్ ఇది మోజరెల్లా చీజ్. సో ఇదంతా అన్నీ కూడా వేసేసుకోవడమే. అండ్ కొంచెం ఎక్కువ మందికి చేసినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అంటే బ్రెడ్ పెట్టి దాని మీద స్టఫింగ్ పెట్టి మళ్ళీ ఇవన్నీ స్ప్రింకిల్ చేసి అదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. సో ఒకే బౌల్లో వేసేసుకొని అంటే ఎంత పడుతుందో మనకి మెజర్మెంట్ తెలుస్తుంది కదా. సో జస్ట్ అది ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 2 స్పూన్స్ ఆరిగానో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. దెన్ ఇక్కడ సాస్ అండ్ మోజరెల్లా చీజ్ ఇవన్నీ కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ పాస్తా యాక్చువల్లీ ఇది పిజ్జా బేస్కి సంబంధించింది. మనం పిజ్జా ఇంట్లో చేసుకున్నప్పుడు ఏమైతే వేస్తామో అవన్నీ వేస్తున్నాను. అండ్ ఇది శాండ్విచ్ మేకర్. శాండ్విచ్ నేను బ్రెడ్తో చేస్తాను. మనకి పిజ్జా బేస్ రెడీగా దొరుకుతుంది. నాకు అది అంత నచ్చలేదు, డిమార్ట్లో తీసుకున్నాను కానీ నేను ఇంట్లో చేసే అంత ఓపిక లేదు నాకు. సో ప్రెజెంట్ అయితే బ్రెడ్ స్లైస్ మీద ఇలా పెట్టుకుంటే ఈ స్టఫింగ్ అంతా పెట్టుకుని శాండ్విచ్లో తింటే ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో సాస్ మాత్రం కంపల్సరీ. మనం ఇందులో సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ సాస్ అండ్ చీజ్ ఇవి మాత్రమే యాడ్ చేసాము. అండ్ సమ్ వెజ్జీస్. అండ్ ఇది వచ్చేసి బటర్ కూడా పైన మనం ఇలాగా రాసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట బటర్తో చేసుకుంటే. దెన్ ఇక్కడ నేను చూడండి బటర్ ఎలా చేస్తున్నానో కొంచెం కరిగించడానికి ఆ ట్రిక్ యూజ్ చేశాను. అండ్ శాండ్విచ్ మేకర్ ఇది మీకు దగ్గర ఎలక్ట్రిక్ ఉంటే ఓకే, నా దగ్గర ఇది మాత్రమే ఉంది. అండ్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇందులో చేసుకుంటాను. బట్ ఎక్కువ మందికి ఒకేసారి చేయడానికి అవ్వదు. జస్ట్ చేస్తున్నప్పుడే వేడివేడిగా తినేస్తే బాగుంటుంది. అంటే తక్కువ మెంబర్స్కి అవుతుంది. ఇది ఎక్కువ మెంబర్స్కి చేయాలంటే ఒక్కొక్కటి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఫైనల్లీ ఒక 2 మినిట్స్ అటు ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 1 మినిట్ సిమ్లో పెట్టేసి ఇలా రోస్ట్ చేసేసుకుంటే అంతే. అండ్ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్గా నాకు ఇలా వేడివేడిగా ఇష్టం. అండ్ హెల్దీ కూడా. అంటే ఎప్పుడో కదా మనం కావాలంటే చీజ్ని స్కిప్ చేసేయచ్చు. నేను మరీ ఎక్కువ ఏం యాడ్ చేయలేదు చీజ్ కూడా. సో పిల్లలకైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసి ఇచ్చాను రిషికి. సో వాళ్ళకి ఇష్టం. సో అంతే, టొమాటో కెచప్ కానీ సాస్ కానీ వేసేసుకొని ఎంజాయ్ చేసేయడం. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే చెప్పాను కదా ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి. సో హాలిడే వస్తే ఏం చేయము. అంటే నేను మోస్ట్లీ శ్రీకాంత్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ పనులు అక్కడే ఉంటాను. చేస్తే మార్నింగే చేసేస్తాను. అంటే ఒక 11 లోపు ఫినిష్ అయిపోవాలి వర్క్స్ అన్నీ కూడా, లేకపోతే అక్కడే ఉంటాయన్నమాట. లేకపోతే ఎక్కడైనా తిరగడానికి వెళ్తాము. నాకు ఎక్కువ పని చేసుకొని ఉండబోద్దు లేదు హాలిడే టైంలోని. సో అది. అండ్ మా మమ్మీ ఉన్నారు కాబట్టి జాను నేనైతే అస్సలు పట్టించుకోవట్లేదు. మొత్తం మమ్మీయే చూసుకుంటున్నారు. మ్యాక్సిమం టైం తన దగ్గరే ఉంటుంది. అంటే తినిపించడం కానీ పడుకోబెట్టడం కానీ ఇంకా మొత్తం మా మమ్మీయే చూసుకుంటారనమాట. సో ఇక్కడ నాకు ఎవరైనా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఎవరైనా అంటే మా మమ్మీ ఉన్నప్పుడు కొంచెం ఇలా ఎక్కువ రిలాక్స్డ్గా ఉంటాను. సో చూడండి డ్యాన్స్ అంటే సాంగ్ పెడితే డ్యాన్స్ చేస్తూ ఉంది. తనకు తినిపించడానికి మోస్ట్లీ అంటే నా మైండ్ సెట్ చేంజ్ అయిందో ఏంటో కానీ మొబైల్ అయితే తనకు అలవాట్లేదు. రిషి టైంలోని మొబైల్ ఎక్కువ ఇచ్చి తినిపించడం అది చాలా అలవాటు అయిపోయింది. అప్పుడు నాకు అస్సలు తెలియలేదు. అండ్ ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరనమాట ఆ టైంలోని. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఇంక జానుకు అసలు మొబైల్ అలవాటు లేకుండా చేశాను అనమాట. అంటే మోస్ట్లీ తినేటప్పుడు అస్సలు లేదు. దెన్ ఇక్కడ హెయిర్ కట్ చేయించేస్తున్నాను రిషికి. ఎందుకంటే మార్నింగ్ అసలు టైం సరిపోవట్లేదు. టైం సరిపోతుంది యాక్చువల్గా, మాట వినే పిల్లలు అయితే. ఇక్కడ మార్నింగ్ లెగడమే చాలా లేట్గా లెగుస్తాము. అండ్ రిషిని అరిచి తిను స్నానం చేయు అన్నిటికీ చాలా ఎక్కువ క్రాంకీగా ఉంటుందన్నమాట తనకు కూడా. అండ్ నాకు కూడా పనులు చేసుకుంటూ ఈ జడలు వేసుకోవడాలు ఇదంతా ఇప్పటి నుంచే ఎందుకనేసి హెయిర్ కట్ అయితే చేస్తున్నాను. అండ్ కొన్ని డేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూద్దాము. ఈ ఇయర్కి అయితే యాజ్ ఆఫ్ నౌ హెయిర్ కట్ చేయించేద్దామని ఫిక్స్ అయిపోయాను. బికాజ్ జానుతోని తినిపించుకోవాలి, తనని మేనేజ్ చేసుకోవాలి, అవ్వట్లేదు అనమాట. అండ్ హెయిర్ కట్ నాకు కూడా ఇష్టమే. హెయిర్ కట్ కొంచెం చేయిస్తే తనకు కూడా మేనేజబుల్ ఉంటుంది. ఇప్పటి నుంచే లాంగ్ హెయిర్ అయితే ఏమో నాకంత నచ్చదు, చిన్నపిల్లలకి మరీ ఎక్కువ లాంగ్ హెయిర్ ఉంటే.
సో జస్ట్ ఏ కట్ చేయించాలంటే ఇది ఏదో కట్ చెప్పారబ్బా, బాబ్ గ్రాడ్యుయేటెడ్ బాబ్ కట్ అంట. సో ఫస్ట్ కొంచెం లాంగ్ ఉంచారు, ఇంకా షార్ట్ చేయించేయండి బికాస్ కొంచెం లాంగ్ ఉన్న స్కూల్లో ఖచ్చితంగా హెయిర్ టై చేయమంటున్నారు. సో అందుకే కొంచెం షార్ట్ చేయించి ఫ్రంట్ ఇలా పప్పీ కట్ టైప్ చేయించాను అనమాట. సో బాగుంది కదా, అంటే నాకు నచ్చింది. ఇంకొంచెం షార్టే ఉంది యాక్చువల్లీ, కొంచెం లాంగ్ ఉంటే బాగుంది కానీ స్కూల్లో ఒప్పుకోరనేసి ఇంకా కొంచెం షార్ట్ చేయించేసాను. కొంతమందికి నచ్చదు హెయిర్ కట్, బట్ అయినా సరే ఇంకా తప్పదనమాట, నాకు మేనేజబుల్ అవ్వట్లేదు. సో ఈ ఇయర్కి అయితే ఇంకా ఇంతే. సో ఇది ఇవాల్టి వ్లాగ్, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.